గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి దేశం మీద భక్తి భావంతో చాలామంది వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ భక్తి భావాన్ని చూపించుకుంటూ ఉంటారు. ఈరోజు మనతో పాటు సుజాత గారు ఉన్నారు. మరి సుజాత గారు భారతదేశం మీద ప్రేమతో భక్తితో టూత్ పిక్ మీద వందే మాత్రం సాంగ్ మొత్తం రాశారు. టూత్ పిక్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది, దాని మీద ఒక చిన్న లెటర్ రాయడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. సాంగ్ మొత్తం దాని మీద రాశారు అంటే తెలుసుకోవాలని, అసలు ఎందుకు అనిపించింది రాయాలని నాకు కూడా అనిపిస్తుంది. ఒకసారి సుజాత గారితో మాట్లాడేసి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి సుజాత గారు. నమస్తే. మీకు థ్యాంక్ యూ సో మచ్. మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీకు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సుజాత గారు, టూత్ పిక్ మీద మీరు వందే మాత్రం సాంగ్ని మొత్తం 5 లైన్స్ రాశారు. అసలు ఎలా సాధ్యమైంది? ఆ వందే మాత్రం సాంగ్ రాయాలని మీకు ఎందుకు అనిపించింది? టూత్ పిక్ మీద ఎప్పుడు ఏదన్నా చిన్న ఆర్టికల్ రాస్తూ ఉంటాను. ఏదన్నా అకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫంక్షన్ వివరాలు కానీ, అలాగే ప్రపంచ తెలుగు మహాసభలు అనే ఒక ఆర్ట్ ఏదైనా ఆ ఆర్ట్కి సంబంధించిన అక్కడ ఫంక్షన్కి సరిపోయింది ఏదైనా రాస్తాను. ఎవరిదైనా మ్యారేజ్ ఉన్నా పెళ్లి రోజు శుభాకాంక్షలు, వాళ్ళ పేర్లు రాసేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు డేట్ వేసి ఇస్తాను. కానీ ఈసారి ఏంటంటే ఏదైనా చేయాలి అనిపించి వందే మాతరం సాంగ్ని టోటల్గా రాయడానికి ప్రయత్నించాను. 3 times 4 times రాస్తే సరిపోలేదు. అది నా 5 సార్లు రాస్తే సరిపోతుంది అని ఒక ఐడియా వచ్చింది. వందే మాతరం అనే పదం మనం 5 సార్లు పలకాలి. వందే మాతరం సాంగ్లో వందే మాతరం అనే పదం 5 సార్లు పలకాలి. కానీ దాంట్లో 2 సార్లు తగ్గించి జై హింద్ అని ఈరోజు డేటు 26/1/2024 ఆ డేట్ కూడా వేశాను. 2 సార్లు తగ్గించి ఈ డేటు ఈ జై హింద్ అని రాశాను. రాయాలనిపించి రాశాను. ఏదైనా చేయాలి. ఆ టూత్ పిక్ ఒకసారి చూద్దామా? చూద్దామండి. చూడండి అసలు ఎలా ఉన్నాయో. ఓకే, మీరు చాలా గ్రేట్ అండి. అసలు ఎలా సాధ్యమైంది? ఈ పెన్ వేరే ఉంటుందండి. న్యాచురల్ పెన్ కన్నా ఈ పెన్ వేరే ఉంటుంది. చిన్న లెటర్స్ రాయడానికి వేరే పెన్ ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా అది కావాలి. ఇంత చిన్న వాటి మీద డిజైన్ చేయాలంటే వందే మాత్రం సాంగే కాకుండా మరి గువ్వ ఎగ్, అలాగే గువ్వ గుడ్డు, బల్లి గుడ్డు, అలాగే కోడిగుడ్డు, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అకేషన్ని బట్టి ఒక్కొక్క ఆర్ట్ వేయడం జరిగింది. అలాగే ఈరోజు మన ఛానల్ తరపు సుజాత గారిని కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు మరి ఏమేం చేశారు అని తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నామని తెలియగానే నేను మార్నింగే కాల్ చేశాను, ఒక 1 hourలో వస్తున్నాము అని. వెంటనే సుమన్ టీవీ లోగో వేసేసారు. రాగానే ఇంప్రెస్ చేశారనమాట మమ్మల్ని. చూడండి, చూసారా సుమన్ టీవీ లోగో? నేనైతే ఇంప్రెస్ అయిపోయాను, అంత బాగా నచ్చింది నాకు. అప్పటికప్పుడు వేసేసారు, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. ఓకే, మిగిలినవి కూడా చూద్దామా సుజాత గారు? ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు రికార్డ్ ఇచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపించి చేశాను. ఇది మన చంద్రయాన్ సక్సెస్ అయినప్పుడు, ఇస్రో మన చంద్రయాన్ని సక్సెస్ చేసినప్పుడు ఈ డిజైన్ వేయాలనిపించింది, వేశాను. చూడండి ఒకసారి. టోటల్ మన ఫ్లాగ్, మన సింబల్, నేషనల్ ఎంబ్లమ్, ఇవన్నీ కూడా వేయాలనిపించి అక్కడ లోగో, వాళ్ళ లోగో, మన లోగో నేను వేసాను అనమాట. వేసి పంపించాను. ఇది పావురం గుడ్డు. ఇది చూడండి, అసలు ఫస్ట్ నా ఆర్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ. బల్లిగుడ్డు మీద, బల్లిగుడ్డు ఒకసారి ఇల్లు క్లీన్ చేస్తుంటే బల్లిగుడ్లు దొరికినాయి 4. ఆ 4 పట్టుకుంటే 4 స్పాయిల్ అయిపోయి చేతిలోనే.
4 కాదు 3 పోయినాయి. అమ్మ ఇది పోనీయకూడదు, ఇది దీని మీద ఏదైనా చేయాలి అని జాగ్రత్తగా పట్టుకొని ఒక ఐడియా వచ్చింది. అంటే భారతదేశమే ఏదైనా అక్కడికే వెళ్ళిపోతుంది. ఆ 3 రంగులు పింగళి వెంకయ్య గారు ఎలా ప్లాన్ చేశారో తెలియదు, కానీ నాకు మాత్రం అక్కడికే వెళ్ళిపోతుంది. ఇది మన భారతదేశానికి ఎలా ఇంటి ముందు కూడా నేను ఫ్లాగ్లు అవి పెట్టుకుంటూనే ఉంటాను. ఇంకా బల్లిగుడ్డు మీద అది చేయాలనిపించింది, చేసేసాను. చేసిన తర్వాత అది ఒక్కటే అంటే పేపర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరు అని చికెన్ ఎగ్ మీద చేశాను. తర్వాత ఇంకోటి చేద్దామని బాదం పప్పు, జీడిపప్పు వాటి మీద కూడా చేశాను. పేపర్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ప్రింట్ అయింది. అది 2012లో ప్రింట్ అయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఏదైనా ఆర్ట్ నా ద్వారా రావాలి. చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి సుజాత గారి సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ కూడా చాలా వచ్చాయి. రీసెంట్గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా మన సుజాత గారి నేమ్ వస్తుంది. అది డైరీ అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఫోటో విత్ నేమ్ కూడా 2025లో వస్తుంది. అది మనం ఆ డైరీలో చూసుకోవాలి, ప్రింట్ అవుతుంది అప్పుడు. ఇవన్నీ సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ కూడా ఉన్నాయి. మెడల్స్ చూసుకోవచ్చు, చాలా మెడల్స్ 2012 నుంచి 2024 వరకు కూడా ఎవ్రీ ఇయర్ 2 times ఇండిపెండెన్స్ డేకి అలాగే రిపబ్లిక్ డేకి కూడా దేశం మీద భక్తితో ఏదో ఒక ట్రయల్ వేస్తూనే ఉన్నారు, సక్సెస్ అవుతూనే ఉన్నారు. మరి ఈ తరం స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా నిలుస్తూనే ఉన్నారు. దేశం మీద భక్తి చాలా మందిలో కూడా మనం చూస్తూ ఉంటాము. రిపబ్లిక్ డే రోజు అలాగే ఇండిపెండెన్స్ రోజు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇలా కొంతమందిలో మాత్రమే ప్రతిరోజు బ్లడ్లో కూడా అలా రన్ అవుతూ ఉంటుంది. నిజంగా సుజాత గారిని చూసినందుకు, కలిసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇలా ఆర్ట్ ద్వారా దేశం మీద భక్తి చూపించుకోవడమే కాదు, మరి ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న కాయిన్స్ కూడా కలెక్ట్ చేసి ఇప్పటి వరకు భద్రంగా ఒక మంచి ఆల్బమ్ తయారు చేసుకున్నారు. కాయిన్ ఆల్బమ్ ఇది. అది చిల్లు కాణి దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అర్ధన అలాగే అణ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే చాలా తక్కువ చూసాము ఈ ఆల్బంలో మనము. చూడండి ఎంతోమంది త్యాగదనులు అలాగే గొప్పవాళ్ళ ఫోటోతో ముద్రించిన కాయిన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. చాలా పెద్ద ఆల్బమ్. ఇది చూస్తే అర్థమైపోతుంది మనకి ఎప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నారో. ఓకే, ఈ నోట్స్ మీద చూసుకుంటే మనం 7 లాంగ్వేజెస్, చూడండి 7 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి 13 లాంగ్వేజెస్ వచ్చాయి. ఇక్కడ 13 లాంగ్వేజెస్. ప్రజెంట్ ఇప్పటికైతే మనం 15 లాంగ్వేజెస్ చూస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ చూసుకోవచ్చు 15 లాంగ్వేజెస్. ఇవన్నీ కూడా చక్కగా ఒక ఆల్బమ్ తయారు చేసి దానిలో చాలా భద్రంగా తయారు చేసుకున్నారు. అండ్ అలాగే స్టాంపులు కూడా ఉన్నాయండి. ఎప్పటి నుంచి కలెక్ట్ చేశారో ఇవన్నీ? ఎప్పటి నుంచి అండి సుజాత గారు? నాకు 10 years నుంచి, మేబీ నాకు 10 years నుంచి, దాదాపు 40 years నుంచి. ఎందుకు వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఇవన్నీ కలెక్ట్ చేయాలని? ఏదైనా ఓల్డ్ ఐటమ్ ఏదన్నా ఉంటే అది ఇంట్రెస్ట్గా ఉంటుంది. మ్యూజియం టైప్లో ఉన్నట్లుగా ఫ్యూచర్లో అలాగే ఉంటుంది. మ్యూజియం లాగా తయారు చేయాలి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాశ్మీర్లో శ్రీమాతా వైష్ణోదేవి కాయిన్ అది. ఇక్కడ స్టాంపులు ఆల్మోస్ట్, అవును ఆల్మోస్ట్ అందరివి ఉన్నాయి కదండి. అందరివి ఉంటాయి. ఇవిగో జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ. ఇది 2 పైస్, ఓన్లీ 2 పైస్ స్టాంప్, ఓన్లీ 2 పైసలు. సుజాత గారు, మిమ్మల్ని కలవడం నిజంగా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. గణతంత్ర దినోత్సవాన్ని మేము ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న కాయిన్స్తో పాటు మాకు స్టాంప్స్తో పాటు అలాగే మీకు వచ్చిన అవార్డ్స్, మీ దేశభక్తిని తెలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, చాలా సంతోషం. మాకు ఇలాంటివి నేను చెప్పగలుగుతున్నందుకు ఇంట్రెస్ట్గా ఉంది. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా బాగా ఆర్ట్ ఇష్టంగా ఉండేది. ఇంకా ముందు ఇంకా ఉన్నాయి. లిమ్కా బుక్కి పంపించాలి, అవన్నీ వస్తాయి. అది వస్తాయని నాకు నమ్మకంగా ఉంది, బాగా కాన్ఫిడెంట్గా ఉంది. ఇంకా రికార్డ్స్ వస్తాయి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, మీకు ఖచ్చితంగా మీకు చెప్తాను అనమాట.
థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, బయట నుంచి మేము లోపలికి రావడంతోనే ఇంటి దగ్గర ఒక పెద్ద ఫ్లాగ్ కనిపించింది మాకు. ఏంటి ఐడెంటిఫై అంటే మాకు ల్యాండ్ మార్క్ ఆ ఫ్లాగే కనిపించింది. సో సుజాత గారు ఇల్లు ఎక్కడ అంటే ఫ్లాగ్ కనిపిస్తుందండి పెద్దది, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేశారు. సో మేము వచ్చేసాము. వచ్చిన దగ్గర నుంచి లోపలికి రాగానే చాలా అవార్డ్స్ ఉన్నాయి, సర్టిఫికేట్స్ ఉన్నాయి అండ్ ఫొటోస్ ఉన్నాయి. చాలా కొత్త కొత్తగా తయారు చేశారు. ఇంకా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ప్రతి రిపబ్లిక్ డేకి అండ్ ప్రతి ఇండిపెండెన్స్ డేకి దేశం మీద భక్తిని, క్రికెట్ మ్యాచ్ అప్పుడు 4 ఇయర్స్కి వచ్చే క్రికెట్ మ్యాచ్ని కూడా, ఐపీఎల్ది కూడా ఎప్పటికప్పుడు అలా చేస్తూ ఉంటారట. డిఫరెంట్గా తయారు చేయడం ఇంట్రెస్ట్ తోటి అలా చేస్తూ ఉన్నానని అంటున్నారు. అలాగే దేశం మీద భక్తి, తెలుగు మీద భక్తి, తెలుగు మాట్లాడడం, తెలుగును ప్రేమించడం, తెలుగులో పెరగడం కూడా చాలా చాలా ఇష్టం అంటున్నారు సుజాత గారు. మీ అందరికీ కూడా సుమన్ టీవీ తరపు నుంచి అలాగే సుజాత గారి తరపు నుంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.